నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియచేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా ఏళ్లగా ప్రజలు ఎదురు చూసినటువంటి చిరకాల కోరిక ఒకటి నెరవేరిందని చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన భారత వేరుకే ఇప్పటి వరకు ఆ రాకపోకలు సాగిస్తున్నారు. రెండో భారతిని కూడా ప్రారంభించడం జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఓలా కొత్తగా నిర్మించిన భారతిని ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ప్రజలు కానీ ఇటు రెండు రాష్ట్రాలను కలిపి ఒక ప్రధాన భారతిగా చెప్పుకోవచ్చు. అలాగే అటు ఉన్నటువంటి బెటాలియన్ కూడా ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంతకుముందు గతంలో ఒకటే భారతి ఉండేది. దానివల్ల రాకపోకలకు కూడా ఎంతో ఇబ్బంది జరిగేది. అలాంటిది ఇప్పుడు రెండు వారధులు, వెళ్లేది ఒకటి వచ్చేది ఒకటి, రెండు వారధులు కూడా ఇప్పుడు ఏ కాలంలో పనిచేయడంతో ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా భాషిల్లుతున్నటువంటి భద్రాచలం దివ్యక్షేత్రంలో ఇక్కడ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి శాంతకుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేయడం జరిగింది. అలాగే మరుసటి రోజు జరిగినటువంటి శ్రీరామ పట్టాభిషేకం ఘట్టానికి ఇక్కడ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి ఆ వస్త్రాలను కూడా ఇవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కదా. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 3 నియోజకవర్గాలను మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కలపగా ఇంకో 2 నియోజకవర్గాలను ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో కలిపారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే భద్రాచలం అలాగే అశ్వరావుపేట నియోజకవర్గాలు ఇటు ఖమ్మం జిల్లాలో కలిశాయి. ఇక్కడ ఎన్నికలు చూసుకుంటే నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా అధికారులు కానీ ఇటు అందరూ కూడా అప్రమత్తమై ఓటర్లను ముఖ్యంగా చైతన్యపరుస్తున్నారు. ఇక్కడ స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 16 లక్షల మంది పైగా ఓటర్లు 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి 1860 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు వికలాంగులు కానీ అటు వయోవృద్ధులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈసారి ఓటింగ్ శాతం పెంచే విధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఓటర్ల వివరాలు తెలపండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని చోట్ల కూడా సుమారు ఎక్కడ ఓటర్లు చూసుకున్నా కూడా 2 కిలోమీటర్ల పరిధిలోనే ఇక్కడ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 100 మంది ఓటర్లు ఉన్న చోట కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ గతంలో ఉన్నటువంటి 1854 పోలింగ్ కేంద్రాలకు బదులు ఇప్పుడు 1860 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరో 6 కేంద్రాలను పెంచి ఇక్కడ ఓటర్లకు సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మావోయిస్టులు ఎక్కువ కదలికపై నిఘా ఉంచి పోలీస్ బలగాలు ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. గతంలో జరిగిన మావోయిస్టు సంఘటనల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అధిక బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బ్యాలెట్ బాక్స్ తరలించేందుకు కూడా ప్రత్యేక వాహనాలను అలాగే ఒక రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేసుకుని ఆ రూట్ మ్యాప్ ద్వారానే ఈ వాహనాలు వెళ్లే విధంగా కూడా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు జిల్లా ఎస్పీ గానీ ఇటు కలెక్టర్ గానీ ఇటు రెవెన్యూ పోలీసు యంత్రాంగాలన్నీ కూడా ఇటు సిఆర్పి దళాల ఆ సహాయంతో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర సరిహద్దుగా ఉంది కదా, అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అలాగే మరో పక్క ఛత్తీస్గఢ్ ఇంకొక పక్క ఒరిస్సా రాష్ట్రాలు, ఈ 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కువగా అంటే మావోయిస్టు కాదలికలపై నిఘా పెట్టడమే కాకుండా అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ఎక్కువగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి రహదారి వద్ద కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసు భద్రతా దళాలు అధిక బందోబస్తు నిర్వహించాయి. జిల్లాలో వస్తున్నటువంటి వాహన రాకపోకలపై కానీ అలాగే కొత్త వ్యక్తులపై కానీ ఇక్కడ ఎక్కువగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికలు విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.